ఒకరోజు ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. బాల్ ఆడుతూ ఉన్నాడట. ఆ బాల్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఆ బాల్ వెళ్ళి ఒక గంపకు తగిలేసింది. ఆ గంప కింద ఏందంటే ఒక కోడి పెట్టుంది. ఆ తండ్రి రేపటి దినాన క్రిస్మస్ కాబట్టి ఏం వండుకుంటారు, చికెన్ వండుకుంటారని ఒక కోడిని తీసుకొచ్చాడట. తణుకుకెళ్ళి చౌరస్తకెళ్ళి కోడిని పట్టుకొచ్చాడు. కోడిని పట్టుకురాగానే ఒక గంప కింద దాన్ని కమ్మి ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళ బాబు కొంచెం నాటిగాడు. వాడు ఆడుతూ ఉన్నాడు బాల్తో. ఆడుతూ ఆ బాలు నేరుగా వెళ్ళి ఎక్కడ తగిలిందంటే ఆ గంపకు తగిలేసరికి ఆ గంప కొంచెం అలాగ పైకి లేసినట్లుగా అయింది. అవ్వగానే అందులో కింద దాచిపెట్టిన ఏమైపోయింది, కోడి పారిపోయింది. పారిపోగానే కుమారుడికి కంగారు వచ్చేసింది. ఇప్పుడు ఎలా చెప్పాలి, నాకు దొరకదే, ఇప్పుడు ఎలా దాన్ని పట్టుకోవాలి? చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ పట్టుకోలేకపోయాడు. బ్యాట్ బాల్ అక్కడ పడేశాడు. ఏడ్చినట్టు నటిస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి మన క్రిస్మస్ పారిపోయిందండి అని చెప్తున్నాడట. ఏమైంది? క్రిస్మస్ పారిపోయిందండి అనగానే తండ్రి అంటున్నాడు, ఏరా క్రిస్మస్ పారిపోవడం ఏంట్రా, క్రిస్మస్ రేపు కదా ఉంది, మనం జరుపుకుంటాం రేపు, క్రిస్మస్ ఎక్కడికి పారిపోద్దంటే మీరు ఆ గంప కింద కమ్మారు కదా, క్రిస్మస్ పారిపోయిందని చెప్పాడట. ఓరి పిచ్చోడా, అది క్రిస్మస్ కాదు, అది కోడి. రేపు క్రిస్మస్ కదా, మనం మంచిగా వండుకొని తిని ఆనందించడానికి తీసుకొచ్చానని తండ్రి చెప్పాడట. ఈరోజున చాలామంది క్రిస్మస్ అంటే అదే కదా. కొంతమందికి క్రిస్మస్ అంటే కంటి పండగ, కొంతమందికి క్రిస్మస్ అంటే పంటి పండగ, కొంతమందికి క్రిస్మస్ అంటే ఇంటి పండగ, కొంతమందికి క్రిస్మస్ అంటే ఒంటి పండగ. క్రిస్మస్ రాగానే చక్కగా లైట్లు, క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, ఇల్లంతా సున్నాలు వేసుకొని కలర్ఫుల్గా చేసుకుంటారు, మంచిదే. మరి కొంతమంది పోయిన సంవత్సరం ఉప్పాడ పట్టు చీర కట్టుకున్నాను, ఈసారి అది వద్దులే, ఈసారి ఏంటి కంచిపట్టు అంట. ఇదిగో అప్డేట్ అయిపోయారు మనోళ్ళు. కంచిపట్టు చీర కదా, మార్కెట్లో మరి షాప్లో ఏది బెస్ట్ ఉంటుందో అది నేను కట్టుకోవాలా, రేపు మందిరానికి వెళ్తే చర్చిలో నాదే టాప్లో ఉండాలా, నాదే మంచిగా కనపడాలని ఆశ కలిగి ఉంటారు. ఎవరట్ట ఇల్లు క్రిస్మస్ అంటే ఒంటి పండగ జరుపుకునేవారు. కొంతమందికి ఇంటి పండగ, ఇంటిని చాలా మంచిగా డెకరేట్ చేసుకుంటారు. మరి కొంతమందికి పంటి పండగ, క్రిస్మస్ రాగానే పిండి వంటలు, మాంసాలు, బిర్యానీలు వండుకొని ప్రార్థనకే వెళ్ళరు. ఇంకా ఆ రోజు విస్తారంగా పని పెట్టేసుకుంటారు. మార్తలాగా ఇంట్లోనే కూర్చొని, ఇంటి వారు ఎవరైనా ఇద్దరు వెళ్ళొస్తారు కదా, మందిరంకి రాగానే అన్నీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. అందుకే చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం కదా, ముసి ముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనబడి నన్నడిగాడు, పండగ సందడి ఎలా ఉందని, ఇంట్లో అందరూ ఏం చేస్తారని. అప్పుడు ఆమె అంటది, ఏం చెప్పను మమ్మీ సంగతి, మార్నింగ్ నుండి ఒకటే గొడవ, కొత్త శారీకి మ్యాచింగ్ లేదట, మ్యాచింగ్ లేకుంటే చర్చికి రాదట. నిజంగా అదే పరిస్థితి కదా. కుమారుడు అంటున్నాడు, ఆ తండ్రి అట, పండుగ పూట మాంసం కూర వండకపోతే పండుగ కాదని, అన్ని పనుల్ని ముగించి డాడీ ఆఖరి ప్రార్థనకు వస్తాడంట. లాస్ట్ ఇయర్ మా పిల్లలు పాడారు ఇది, మా చెర్రిబాబు విన్సి కలిసి పాడారు. నిజంగా ఎంత అర్థవంతమైన పాటో. వింటున్నప్పుడు నీకు కొంత నవ్వు రావచ్చు, కానీ ఇందులో చాలా సత్యం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. చాలామందికి ఇంట్లో వండుకోవడాలే, కట్టుకోవడానికే సరిపోదు సమయము, కానీ దేవునికి ఎప్పుడు ఇస్తున్నావు నువ్వు సమయము? క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అని నేను చెప్తూ ఉన్నాను కదా. క్రిస్టోస్ మాసే అనే ఈ రెండు పదాలు గ్రీకు లాటిన్ పదాల నుండి వచ్చిన యొక్క పదాలు రెండు కలయిక ఇవి. క్రిస్టోస్ అనగా క్రీస్తు, మాసే అనగా దేవుని ఆరాధించడం. హల్లెలూయా. క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధించడమే క్రిస్మస్. కానీ ఈ రోజున ఆరాధన పక్కన పెట్టేశారు, దేవుని స్తుతించడం పక్కన పెట్టేశారు, వేరే వేరే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎలా అయిపోయిందో చూడండి పరిస్థితి. ఆనందించొద్దని నేను చెప్పను, క్రొత్త బట్టలు కట్టుకోవద్దని నేను చెప్పను, ఇంటిని అలంకరించుకోవద్దని చెప్పను, కానీ వాటన్నిటికంటే ముందుగా నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేనికో తెలుసా? దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి, దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా. నీ హృదయాన్ని తెరిచి దేవుని ఆరాధించగలిగితే, అయ్యా ఎన్నో క్రిస్మస్ దాటిపోయాయి కానీ నాలో మార్పు లేదు, ఈ క్రిస్మస్లోనైనా నువ్వు నన్ను దర్శించయ్యా, నా ఇంటిని కాదు నా హృదయం అనే ఇంటిని నువ్వు దర్శించు.
ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో ఎవడైనాను నా స్వరము విని హృదయం అనే తలుపు తెరిస్తే వారి హృదయంలోనికి నేను వస్తాను, ఆ ఇంట్లోనికి నేను వస్తాను, వారితో సహవాసం చేస్తాను, వారితో భోజనము చేస్తానని సెలవిచ్చాడు. ఎంత గొప్ప మనసున్నవాడు కదా మన ప్రభు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మూడు విషయాలు చెప్పి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. క్రిస్మస్ అంటే ఏంటి, అసలు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయనకంతా మరి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి రావాల్సిన అవసరత ఏముంది అంటే మనిషికి అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుడు ఎటువంటి వాడో, ఎటువంటి కార్యాలు చేస్తాడో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనిషికి అర్థం కావట్లేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక మార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు. మోషేతో హోరేబు కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మోషే మోషే, నువ్వు నిలబడిన ప్రాంతం అతి పరిశుద్ధమైనది, నీ యొక్క చెప్పులు విడువు. మండుచున్న అగ్ని పొదల నుండి మాట్లాడింది ఎవరండి? ప్రభు కాదా? అంటే దేవుడు అప్పుడు లేడా? ఉన్నాడు, కానీ ఆయన ప్రత్యేకమైన స్వరముతో మాట్లాడాడు. దాన్ని క్రిస్టోఫినా అని చెప్పారు అన్నారు. అదేవిధంగా చాలా సందర్భాలలో మరి అబ్రహాము మిట్ట మధ్యాహ్నపు వేళ మరి ఆ వృక్షము కింద కూర్చున్నప్పుడు అబ్రహాముతో ప్రభు మాట్లాడాడు. దేవదూతలు 2 వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? సాక్షాత్తు ప్రభువే. హల్లెలూయా. అనేక రకాలుగా కనపడ్డాడు, కానీ స్వరాన్ని వినిపించాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనుషులకి ఇంకా అర్థం కావట్లేదు. దేవుడు అంటే అలా ఉంటాడు, దేవుడు అంటే 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి అని ఇష్టం వచ్చినట్లుగా ఊహించుకొని వాటిని పూజిస్తూ ఉన్నారు ఈ రోజున. ఐఎమ్ సారీ టు సే దిస్. 4 గుడ్డి వాళ్ళు ఉన్నారట, వారి ఊరికి ఒక ఏనుగుని తీసుకొచ్చారట. ఏంటి ఇప్పుడు ఇది ఏ ఊరండి? రేలంగికి ఒక ఏనుగు వచ్చింది అనుకోండి, 4 కళ్ళు కనపడవు మీ ఊర్లో. ఆ 4 వెళ్ళి చెప్పారు మీరు విషయాన్ని. బాబాయ్ గారు మన ఊర్లోకి ఏమొచ్చింది? ఏనుగుని తీసుకొచ్చారండి, వెళ్ళి చూద్దాం పదండి అని తీసుకొచ్చారు. ఆ 4 గుడ్డివారే. అయితే ఆ నడి సెంటర్లో ఏనుగును పెట్టారు. ఈ గుడ్డి వాళ్ళు 4 వెళ్ళి దాన్ని అలా పాముతూ ఉన్నారట. ఒక వ్యక్తి వెళ్ళి ఆ ఏనుగుని ఇలా పామి, ఓహో ఏనుగంటే నేను ఏదో అనుకున్నాను, ఏనుగంటే చాట అన్నాడట. ఆయన ఇంతకేం పట్టుకున్నాడు? ఏనుగు చెవులు పట్టుకున్నాడు. పట్టుకొని వచ్చేసి ఏనుగంటే నేను ఏదో అనుకున్నాను, కానీ ఏనుగంటే చాటలాగుంది అది అని అన్నాడట. మరొక వ్యక్తి వెళ్ళాడు, వెళ్ళి ఏనుగు యొక్క తోక పట్టుకున్నాడు. పట్టుకొని ఓహో ఏనుగంటే మరేదో అనుకున్నాను, చీపురు కట్టే అని 4 వ్యక్తులు 4 అనౌన్స్మెంట్స్ చేసేసారట. మరొక వ్యక్తి ఆ తొండాన్ని పట్టుకొని ఏనుగంటే ఏమో అనుకున్నాను, అది రోకలు బండ అన్నాడట. అలాగ 4 వ్యక్తులు ఏదేదో చెప్పేశారు. నిజంగా ఏనుగంటే వారు అనుకున్న విధమేనా? ఏనుగు అంటే చాటేనా? ఏనుగంటే చీపురేనా? లేదంటే రోకలు బండ? కాదు, వారికి తెలియట్లా, వారు చూడలేకపోతున్నారు. కాబట్టి ఏవేవో అపోహాలు వారు కలిగి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనిషి కూడా దేవుడు అంటే అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని చెప్పి రకరకాల ఊహల్లోనికి వెళ్ళిపోయారు. కానీ మనిషికి అర్థం కావట్లా దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎంత ప్రేమమయుడో, ప్రేమ స్వరూపియో తెలియాలంటే ఆ దేవుడే మనిషి రూపకంగా దిగి రావాలి. హల్లెలూయా. ఒక మనిషి యొక్క బాధను, ఒక మనిషి యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ఎదుటి వ్యక్తియే కనపరచాలి. అది ఒక మనిషి చేతనే అవుతుంది. దేవుడు కనుక ఒక చీమ రూపంలో రావాలనుకుంటే రాడా? లేదంటే ఒక భయంకరమైన రూపంలో రావాలంటే రాలేడండి. కానీ మనిషి అర్థం చేసుకోలేడు. ఒక జంతువు రూపకంగా వస్తే మనిషికి అర్థం కాదు దేవుడు అంటే ఎవరో. కానీ అందుకే దేవుడు అనుకున్నాడు, అది అలాగా ఇలాగా కాదు, మనిషి దగ్గరికి ఒక మనిషిగానే నేను వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్ట క్రితమే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో కన్యక గర్భమును దాల్చుతుంది, ఆ గర్భాన లోక రక్షకుడు పుడతాడని. ఆ లేఖన ప్రవచనానుసారుడే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. 2020 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి దిగి వచ్చారు. ఈ రోజున మనందరం డేట్ వేస్తున్నాం కదా. చాలామంది అంటారు ఇది మా పండగ కాదండి, అది క్రైస్తవులది, అది క్రిస్టియన్స్ది అని అంటూ ఉంటారు. ఈ రోజున భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి యేసయ్యకి. ఎందుకో తెలుసా? ఈ రోజున నువ్వు వేస్తున్న డేటే ఒక ఉదాహరణగా ఉంది. నేను వెయ్యనండి డేట్ వెయ్యనంటే ఏదైనా చెల్లుతుందా నీకు? నీ సర్టిఫికేట్స్ చెల్లుతాయా? నీ ఆధార్ కార్డు చెల్లుతుందా? నీ ఉద్యోగంలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు? ప్రతి దానికి ఏం కావాలి నీకు?
డేట్ అనేది చాలా అవసరం. ఎక్కడి నుండి వచ్చింది అది? యేసుక్రీస్తు ప్రభువారి నుండే. హల్లెలూయా. మనం ఏ శకంలో ఉన్నాం ఇప్పుడు? అక్బర్ శకమా, శాలివాహన శకమా? ఇక్కడ ఎవరు శాతవాహన శకం అంటున్నారు కదా? ఏ శకంలో ఉన్నాం ఇప్పుడు? క్రీస్తు శకంలో ఉన్నాం. హల్లెలూయా. అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనకు డేట్? క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నుండే, ఆ జన్మ నుండే మనకు డేట్ అనేది వచ్చింది. మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలి యేసయ్యకి. ఈరోజున ప్రతి ఒక్క క్రిస్టియన్స్ అని కాదు, ముస్లిమ్స్ అని కాదు, హైందవ సోదరులు కాదు, ప్రతి ఒక్కరు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? ఆయన మనకు పుట్టుక తేదీనిచ్చాడు. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనకు కనపడవు కదండి. ఆంధ్రాలో జరిగే కొన్ని పండుగలు తెలంగాణకి వెళ్తే జరగవు. తెలంగాణలో జరిగేవి ఇక్కడ మనం చూడలేము. కానీ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వీధిలో, ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో జరిగే పండుగ ఏదైనా ఉందా అంటే అది క్రీస్తు వేడుకలు మాత్రమే. హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్పతనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. రాత్రి సరిపోదు మనకు. కానీ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. యేసయ్య ఎందుకు వచ్చాడు? మనిషికి అర్థం కావాలంటే దేవుడే దిగి రావాలి కదా. ఎందుకు వచ్చాడు ప్రభు అంటే నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా. దేని నుండి రక్షించడానికి? పాపము నుండి రక్షించడానికి, ఈ శిక్ష నుండి మనల్ని రక్షించడానికి దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవుడు మనల్ని శిక్షించడానికి రాలేదు, దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. మరొకసారి చెప్తున్నాను, పవిత్రాణాయ సాధూనాం. మీరు కావాలంటే గూగుల్ చేయండి. పవిత్రులను బ్రతికించడానికి, పాపులను చంపడానికి వచ్చామన్నారు చాలామంది. కానీ ఈ యొక్క పద్యము దేవునికి ఆపదించకూడదు. ఎందుకో తెలుసా? ప్రభు అన్నాడు, ఇదిగో నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఈ రోజున ఆ యొక్క శ్లోకమే గనుక నెరవేర్చబడితే ముందుగా ఈ నిస్సిపాలు ఉండదు. ఎందుకో తెలుసా? నేను ఘోరమైన పాపిని ఒకప్పుడు. దేవుడు నా పాపాన్ని క్షమించి తన పవిత్రమైన రక్తం ద్వారా నన్ను కడిగి ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. ఈ రోజున మన అందరం అదే రీతిలో ఉన్నామే. పాపులనే శిక్షించడము దేవుని పని అయితే ఈ రోజున ఎవ్వరూ మంచి వాళ్ళు కాదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్లోకం అలా చెప్తుంటే దేవుళ్ళు అనబడేవాడు అలాగే చేస్తే ఈ రోజున ఎవరు బ్రతకము. కానీ నా యేసయ్య గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. పాపులతో స్నేహం చేశాడు, ఆయన వారిని మార్చివేశాడు. హల్లెలూయా. అది గొప్పతనం అండి. ఒకరు కొడితే తిరిగి కొట్టడం హీరోయిజం కాదు, క్షమించడమే గొప్ప మనసు కలిగి ఉండడం. హల్లెలూయా. అందుకే మహాత్మా గాంధీ గారు కూడా ఆ యొక్క అహింస సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళాడు కదా. ఒక చంప మీద కొడితే మరొక చంప చూపమని ఎవరన్నారన్నమాట? మహాత్మా గాంధీ అన్నారు కదా. ఎక్కడి నుండి తీసుకున్నారు ఆ మాటని? బైబిల్లో నుండే. నీ శత్రువును కూడా ప్రేమించమన్న మాట. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలను ఆయన ఆపాదించుకున్నాడు. ఆయన అన్నారు, నాకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తవులంటే అసహ్యం అన్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం ఈ రోజున క్రమంగా లేవు. క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని నామానికి అపకీర్తిని తీసుకొస్తున్న వారు చాలామంది ఉన్నారు. నేను అంటాను, ఈ రోజున మరియమ్మ, యోసేపు, దావీదు ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడవు కావు, దేవుని బిడ్డవు కాలేవు. నీ పూర్వీకుల నుండి నీ తాత ముత్తాలు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడవు కాలేవమ్మా. వన్ హూ ఫాలో క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్. దేవుణ్ణి ఎవరైతే పోలి నడుస్తారో, ఎవరైతే నా మార్గంలో ముందుకు వెళ్తారో, ఎవరైతే ఆ ప్రేమను కలిగి ఉంటారో, ఆ క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటారో వారు క్రైస్తవులుగా పిలువబడతారు. హల్లెలూయా. వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. మొట్టమొదటిగా ఎందుకు వచ్చాడట యేసయ్య? రక్షించడానికి, నీ నా పాపముల నుండి, నీ నా శిక్ష నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మొన్నటికి మొన్న చిన్న టేకూర్ అనే ప్రాంతంలో బస్ యాక్సిడెంట్ జరిగింది, తెలుసు కదండి. కర్నూలు బస్ అంటే మీకు తెలుస్తుందేమో. కర్నూలు బస్ యాక్సిడెంట్, అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. దాదాపుగా 19-20 మంది.
ఆ రాత్రికాల సమయంలో వారు ఊహించారా అలా జరుగుతుందని? మరికొద్ది నిమిషాల్లో, మరికొన్ని గంటల్లో వారి గృహాలకి, వారి గమ్యాలకు చేరిపోతారు అందరూ. కానీ అంతలోనే విషాద ఛాయలు అలుముకున్నాయి. అనుకోకుండా భయంకరమైన మంటలు రావడము, అందులోనే చిక్కుకుపోయి కొంతమంది బిడలు, కొంతమంది పూర్తి కుటుంబము, కొంతమంది కొడుకులు, కొంతమంది భర్తలు, భార్య, ఆ విధంగా అందరూ సజీవ దహనం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, గత 2 వారాల క్రితం మేము కర్నూలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎమ్మిగనూరు అనే ప్రాంతానికి మరి 3 రోజుల సభల కోసం మేము వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో మేము ఆగాము. ఇక్కడే కదా జరిగిన ఎంత భయంకరమైన కార్యము. ప్రభా, ఎంత భయంకరమైన రోజులు ఉన్నాయ్యా, కానీ నీ కాపుదల మాకు ఇచ్చి నడిపిస్తున్నావు. నీకు స్తోత్రాలని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఈరోజున నువ్వు నేను బ్రతికున్నామంటే నీ గొప్పతనం కాదు, నీ తెలివి కాదు, నువ్వు తింటున్న ఆహారం కాదు, నీ వెనకున్న నీ పలుకుబడి కాదు, నీ బంధువులు కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు, దేవుని మహాకృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనం లేము. మనం ఏమై ఉన్నామో కేవలము ఆయన కృపనే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడు ఆయన కృపను చూపడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తప్పు చేసిన వానికి శిక్ష ఉంటుంది. శిక్షలో ఉన్నవానికి ఏం కావాలి? రక్షణ కావాలి. అంటే ఇప్పుడు నువ్వు నేను మనం అందరం తప్పు చేశామనా? ఎస్, మనందరము తప్పు చేసిన వారమే. ఏ ఒక్కరిలో మంచితనము లేదే. నేను చాలా మంచివాడినండి అన్నవారు ఒకసారి చెప్పండి, చేతులెత్తండి. మీ పేరు పేపర్కి ఎక్కిద్దాం. మనిషి స్వభావం చాలా భయంకరమైనది కదా. పైకి ఎంత మంచిగా కనపడుతున్నా, ఎంత చక్కగా నవ్వినట్టు కనపడుతున్నా, లోపల మాత్రము చాలా భయంకరమైన ఆలోచనలు, ఎదుటి వ్యక్తిని సరిగా ప్రేమించలేని స్వభావము, మంచిగా చూడలేని స్వభావము, ఆదరించలేని స్వభావమును ఈ మనిషి కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అటువంటి శిక్షల నుండి, అటువంటి హృదయాల నుండి మార్చడానికే దేవుడు పరము నుండి భూమికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చాడట? మొట్టమొదటిగా రక్షించడానికి. ఎందుకు మనందరం శిక్షలో ఉన్నాం? నువ్వు నేను చేసిన క్రియల ద్వారా, పాపాల ద్వారా మనం జన్మతః పాపులము. మీరు అనొచ్చు, చిన్న బిడ్డల్లో ఏ పాపం ఉండదు కదండి అని. వారు జన్మతః పాపులు. ఆ తల్లి పాపములోనే తనని గర్భమున ధరిస్తుంది కాబట్టి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పకనే దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పాపము నుండి రక్షించడానికి, విడుదల చేయడానికే ఆ దేవుడు రక్షక నామదేవుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. రెండోదిగా ఆయన తన ప్రేమను మనకు చూపించడానికి భూలోకానికి వచ్చాడు. లోకంలో ప్రేమ ఉందండి. లోకంలో నిజంగా మనకు ప్రేమ కనబడుతుందా? ప్రేమ అనే మాట వినబడుతుంది, చెవుల నిండా వినబడుతుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ 2, ఐ లవ్ యూ 3, అలాగ నంబర్లు వేసుకుంటూ పోతే ఎన్ని నంబర్స్ వస్తాయో కదా. ఈరోజు నా ప్రేమలన్నీ నిజమైన ప్రేమలు కానే కావు. ట్రస్ట్ మీ. ఆ ప్రేమలన్నీ ఏదో ఒకటి ఆశించి స్వార్థముతో కూడిన మాటనే తప్పించది. నిన్నుగా ప్రేమించే వారి లోకంలో ఎవరు లేరు. ఐ లవ్ యూ అంటాడు, ఆహా అనేసరికి కత్తితో పొడిచేస్తాడు. ఐ లవ్ యూ అంటాడు, యాసిడ్ పోసేస్తాడు. నిజంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమ ఒక వ్యక్తిని చంపుతుందా అండి? ఆ వ్యక్తి కొరకు ప్రాణం పెడుతుంది కానీ ప్రాణం తీయదు. కానీ ఈ రోజున ఎందుకు ఈ సమాజంలో ప్రేమలు ఈ విధంగా తయారైపోయాయి? అవి నిజమైన ప్రేమలేనా? కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ యేసయ్యదొక్కదే. హల్లెలూయా. ఆయన ఒక్కడిదే నిజమైన ప్రేమ. ఆయన అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా యేసయ్య మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండోదిగా ఆయన ప్రేమను పంచడానికి వచ్చాడు. ఏమండి, యేసయ్యని ఎలాగ కొట్టారో, ఎలాగ గాండ్రించి ఉమ్మారో, ఎంత చిత్రహింసలు చేశారో, చిత్రవదనం చేశారో మనందరికీ తెలియదా? ఆయన నోరు తెరిచి మాట్లాడా? ఎదురు పలికాడా? లేదంటే లాగిపెట్టేకొట్టు కొట్టాడా? ఎందుకు ఆయనకు అధికారం లేదా? ఆయనకు శక్తి లేదా? ఆయన పరిస్థితులను తారుమారు చేయలేడా? సమస్తము చేయగలడు. కానీ ఆ సమయంలో దేవునికి గుర్తొచ్చింది ఎవరో తెలుసా? నువ్వు నేను. అక్కడ నోరు తెరిస్తే గనక ఆ పరిస్థితుల్లో నువ్వు నేను ఉండాలి.
ఆ శిక్షలో నువ్వు నేను ఉండాలి, ఆ సిలువను నువ్వు నేను మోయాలి, ఆ సిలువకు నువ్వు నేను ఎక్కాలి. దేవుడు అదంతా గుర్తు చేసుకొని, ఆహా లేదు, ఇదంతా నా బిడ్డలు రావడానికి వీలు లేదు, వారిని నేను క్షమిస్తున్నాను, వారిని నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు ఆ శిక్షనంతా భరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాను, యేసయ్య నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది నా దగ్గరకు వచ్చి అంటారు, అక్క నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, వచ్చి ఐ లవ్ యూ అన్నాడు, నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, నేను నిజంగానే ప్రేమిస్తుంది అనుకున్నాను అక్క అని తమ్ముళ్ళు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు. అది నిజమైన ప్రేమ కాదు. కానీ ఈ రోజున నిజమైన ప్రేమ యేసయ్యదొక్కదే. హల్లెలూయా. ఆయన ఒక్కరిదే నిజమైన ప్రేమ. ఒక ప్రాంతంలో 2 తల్లులు ఉన్నారు. మీరు విన్నమాట నిజమే, 2 తల్లులు ఉన్నారు. ఒక కుమారుడు, అంటే ఒక తల్లి కన్న తల్లి, ఒక తల్లి పెంచిన తల్లి. అయితే వారి ప్రాంతము కొంత అడవికి దగ్గరగా ఉంటుంది. ఆ తల్లులు 2 ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఉదయకాల సమయంలోనే కుమారుడు ఉన్నాడు చిన్నగా. ఆ కుమారుడు బయట ఆయన ఆడుకుంటున్న వచ్చింది. అయితే వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న 2 తల్లులు చూసేశారు ఆ దృశ్యాన్ని. ఏ దృశ్యము? ఆ పులి వస్తున్న దృశ్యాన్ని చూశారు. చూసి కుమారుడేమో బయట ఆడుకుంటూ ఉన్నాడు వాకిట్లో. లోపల నుండి అరుపులు, కేకలు వేస్తున్నారట. ఒక తల్లి అంటుంది, అరే కొడుక నువ్వు వెళ్ళి ఆకో, తొట్టి చాటున దాక్కో, నీ వెనకాల పులి ఉంది, దగ్గరకు వచ్చేస్తుంది, ఆ చెట్టు ఎక్కేసాయి, లేదంటే ఏదేదో తనకు నోటికి వచ్చిందంతా వాగేస్తూ ఉంది. ఏమని? కుమారుడు దాక్కుంటే రక్షించబడతాడని, ఆ పులి బారు నుండి బయటపడతాడని ఒక తల్లి లోపల నుండి అరుస్తూ ఉంది. ఒరే నీళ్ళలో దూకేసాయి, లేదంటే ఆ తొట్టి పక్కన నువ్వు దాక్కో, లేదంటే చెట్టు ఎక్కొస్తే ఆ చెట్టు ఎక్కేసాయి అంటుందంట ఇంట్లో నుంచే. మరొక తల్లి ఉంది. ఆ తల్లి ఏం ఆలోచించలేదు, ఏమీ మాట్లాడలేదు. అమాంతంగా తన చేతిలో ఏదుంటే అది పడేసి పరుగున బయటకు వచ్చేసి ఆ కుమారుణ్ణి గట్టిగా హత్తుకుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమారుని గట్టిగా పట్టుకొని అలాగ బంధించేసుకుంది లోపల ఆమె కౌగిలిలో. ఆ పులి రానే వచ్చింది, అక్కడ ఎవరు లేరు. పాపం వచ్చి రాగానే ఆ పంజను విసిరింది. నిజంగా ఎంతో గాయాలు చేసింది. కొద్దిసేపటికి ఆ ప్రాంతం అంతా రక్తపు మడుగులతో నిండిపోయింది. ఎందుకంటే చేయవలసిన గాయం అంతా చేసేసింది. కానీ ఆ తల్లి మాత్రం ఆ కుమారుణ్ణి విడిచిపెట్టలా. ఆ పులి ఎటువైపు పంజ విసురుతుంటే అటువైపు తన వీపును చూపిస్తూ ఉంది. కొద్దిసేపటికి ఆ అరుపులకి మరి అందరూ గ్రామంలో ఉన్నవారు, కొంతమంది పురుషులు కర్రలు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని వచ్చేసారు. ఆ పులిని ఏదో రకంగా పంపించేశారు కొట్టి. కానీ అక్కడ చూసేసరికి చాలా రక్తము పోయి ఉంది అక్కడ. అందరూ అనుకుంటున్నారు కొడుకు చచ్చిపోయాడేమో, అయ్యో ఒక్కగానొక్క కొడుకు, లేక ఎంత గారవంగా పెంచుకుంటున్నారు వీడిని, ఈ పులి వచ్చి చంపేసింది అనుకుంటూ ఉన్నారు. ఆ తల్లి మాత్రం గట్టిగా అలా పట్టుకొనే ఉంది. కొద్దిసేపటికి ఆ ప్రజలందరూ ఆ తల్లిని ఇటువైపు త్రిప్పి చూసేసరికి ఆ తల్లి ప్రాణాలతో లేదు. తల్లి మరణించింది. కానీ ఆ తల్లి కౌగిలిలో బిడ్డ మాత్రం సురక్షితంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట, ఆ 2 తల్లులు ఉన్నారు కదా, ఆ 2 తల్లుల్లో ఎవరు కన్న తల్లి అయి ఉంటారు? లోపల నుండి అరుస్తూ ఉంది చూడు, ఒరే చెట్టు ఎక్కాయిరా, ఒరే ఆ తొట్టి చాటున దాక్కోరా, లేదంటే అటు పరిగెత్తరా ఇటు పరిగెత్తరా అని అరిచింది కదా, ఆ తల్లి నిజమైన తల్లియా? లేదంటే అమాంతంగా మాట్లాడకుండా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని కౌగిలించుకున్న తల్లి నిజమైన తల్లియా? చెప్పండి చెప్పండి. కౌగిలించుకున్న తల్లి, ఆ కుమారుని కాపాడిన తల్లి నిజమైన తల్లి కదా. అదే మాట నేను కూడా చెప్తున్నాను. ఈ రోజున యేసయ్య కూడా నిన్ను నన్ను అంత అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు కాబట్టే నా కొరకు ప్రాణం పెట్టాడు. చాలామంది ఈ రోజున దేవుళ్ళమని చెప్పుకుంటూ, బాబాలని చెప్పుకుంటూ ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నారండి. క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. సేవకులమని చెప్పుకుంటూ ఒక బిజినెస్ పరంగా సేవను చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఈ రోజున నిజమైన దేవుడు నిజమైన ప్రేమను చూపించడానికి ఆయన ఆ స్వర్గాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడని భాగ్యమైన వెంచి ఈ లోకానికి వచ్చాడు.
ఆయనకు తెలుసు కొరడాలతో కొడతారని, ఆయనకు తెలుసు ముళ్ళ కిరీటము తల మీద పెడతారని, ఆయనకు తెలుసు ఆ రోడ్ల యెరూషలేము వీధుల గుండా ఒక గొర్రె పిల్ల వలె నడిపిస్తారని తెలుసు. సమస్తము తెలిసినా ఆయన రాకుండా ఉన్నాడా? ఆయన ప్రేమను వెనక్కి తీసుకున్నాడా? అమ్మో నా వల్ల కాదు అన్నాడా? దేవుడు ఎంత అపారంగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఇక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ తండ్రి. దేవుని ప్రేమ చాలా అపారమైనది. ఆ తల్లి ఏ విధంగా తన కుమారుని కాపాడడానికి తన ప్రాణమునే పణముగా పెట్టింది, ఈరోజున యేసయ్య కూడా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఆయన నిజమైన ప్రేమను పంచడానికి ఈ లోకానికి వచ్చాడు. మరొక మాట, యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నీలో నాలో ఆనందమును నింపడానికి. మనిషికి ఆనందము లేదు, మనిషికి సమాధానము లేదు. జీవితంలో ఎంతగా సంపాదిస్తున్నా చిల్లి సంచులో వేసినట్లుగానే కష్టార్జితం అంతా పోతుంది. శరీరంలో ఆరోగ్యం ఉండదు, ఒక సుఖం లేదు, ఏమీ ఉండదు ఈ మనిషికి.